పేరు జానకుమరయ్య. మాది వెంకటాద్రిపేట విలేజ్ మండలం, జనగాం జిల్లా. భూసేకరణ కింద మా భూములను కెనాలి గవర్నమెంట్ రైట్ కెనాల్ కింద ప్రవేశారు 2010 సంవత్సరంలో. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసేశారు. నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి ఆ కాలువ కాంట్రాక్టర్లు అయినటువంటి జీకేసీ కంపెనీ వాళ్ళు మా తల్లిదండ్రులు, రైతులు, ఫార్మర్లు వాళ్ళను నమ్మించి వాళ్ళతో సంతకం పెట్టించుకొని తాపేశారు. కానీ ఎటువంటి నష్టపరిహారం ఆ ఉమ్మడి రాష్ట్రంలో దొరకలేదు. బంగారు తెలంగాణ సాధించాం, తెలంగాణ సపరేట్ అయిందని మరి కళ్ళబోని మాటలతో పలికినటువంటి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు కనుకనే ఇదిగో ఇప్పుడు ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మాకు. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అడిషనల్ ఎండాస్మెంట్ చేసి పంపించినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాది 10 మంది రైతులది 4 ఎకరాల పైచీలకు భూమి కోల్పోయాము. ఒక్కరికి 20 గుంటలు, ఎకరం, అరెకరం ఉన్నటువంటి రైతులు మరి ఆ భూమిలో పండితేనే మరి జీవించేటువంటి జీవనోపాధి కలిగినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి భూమి పోయినప్పటికీ ఎట్లా బతుకుతారండి వాళ్ళు? ఈ అధికారులు పట్టించుకోకపోతే ఎలా బతుకుతారు వాళ్ళు? కాబట్టి ఇప్పటికైనా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. రేవంత్ సర్కార్ గారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాము. మేము మరి ఇరిగేషన్ లో కూడా మేము లెటర్ ఇచ్చాము. మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం గత 2 సంవత్సరాల క్రితమే మరి ఇప్పుడున్నటువంటి జనగాం జిల్లా కలెక్టర్ గారు మరి అవార్డు పాస్ చేశారు. పాస్ చేసి ఇప్పటికీ 2 సంవత్సరాలు గావిస్తున్నా ఇరిగేషన్ వాళ్ళు ఆ సంతకం ఈ సంతకం లేదని చెప్పేసి ఇంకా జరుపుతా ఉన్నారు. 2 స్టెప్పులు అయిపోయి ఇప్పటికీ సిద్దిపేట కలెక్టరేట్ లో పిఓలో ఆగిపోయింది. మాకు 70 లక్షలు 10 మందికి రావాల్సినటువంటి ఆ నష్టపరిహారాన్ని తక్షణమే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కల్పించుకొని మాకు ఇప్పించి న్యాయం చేయాలని మరి మీడియా ద్వారా కూడా మీరు మరి ఇప్పుడున్నటువంటి సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతూ మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.